ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి ఆళ్ల నాని రాజీనామా. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడి. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు జగన్కు లేఖ. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు. కాసేపట్లో విశాఖ నేతలతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు. అభ్యర్థిపై ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం. విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికలతో అప్రమత్తమైన వైసీపీ. మొదలైన క్యాంప్ రాజకీయం. అరకు, పాడేరు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను బెంగళూరుకు తరలింపు. మంగళగిరి ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ కు ఫిర్యాదుల వెల్లువ. అక్రమ కేసుల నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తులు. దివ్యాంగ పెన్షన్లపైన విన్నపాలు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ. రచ్చకెక్కిన దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పోరు. మా నాన్న మరో మహిళ ట్రాప్లో ఉన్నారన్న దువ్వాడ కుమార్తె. తమ ఇంట్లో ఉండి తమనే అగౌరవపరుస్తున్నామంటే ఊరుకోమంటున్న ఎమ్మెల్సీ భార్య. విజయవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గర వైసీపీ నేతల ఆందోళన. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన. రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ లేదని కామెంట్స్. పార్వతీపురంలో వైభవంగా ఆదివాసీ దినోత్సవం. మేము సైతం పేరుతో రక్తదాన సభ ఏర్పాటు. మొదటగా బ్లడ్ డొనేట్ చేసిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో రైతులతో కిక్కిరిసిన బ్యాంకులు. పంట రుణాలు పొందేందుకు అన్నదాతల ప్రయత్నం. తెల్లవారుజాము నుంచే బ్యాంకుల వద్ద పడిగాపులు. రైతుల మధ్య తోపులాట జరుగుతూ ఉండడంతో పోలీసుల బందోబస్తు. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడిపై కేసు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ స్టాఫ్ నర్స్ ఆరోపణలు. కుటుంబ సభ్యుల సూచనతో గోపిపై పోలీసులకు ఫిర్యాదు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో అగ్ని ప్రమాదం. ఓ బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు. సుమారు 5 లక్షల ఆస్తి నష్టం. షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 2 మొసళ్లు పట్టివేత. డంపింగ్ యార్డ్ సమీపంలో సంచరిస్తున్న క్రోకోడైల్స్. కృష్ణానదిలో వదిలేందుకు తరలించిన అటవీ శాఖ అధికారులు. రేపు వయనాడుకు వెళ్లనున్న ప్రధాని. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో పర్యటించనున్న మోడీ. కేరళ సీఎం పినరై విజయన్తో కలిసి ఘటనా స్థలం పరిశీలన. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంపై ఆప్ నేతల హర్షం. ఉద్వేగానికి లోనైన ఢిల్లీ మంత్రి అతీష్. నిజం గెలిచింది, ఢిల్లీ విద్యార్థులు గెలిచారని కామెంట్. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 64,250. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 70,090 రూపాయలు. తిరుమలలో 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,81,00,000. హర్యానా సీఎంను కలిసిన ఒలింపిక్స్ కాంస్య పతక విజేతలు. మను బాకర్, సరబ్జోత్ సింగ్కు నాయబ్ సింగ్ అభినందనలు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్న మను, సరబ్జోత్. నీరజ్ చోప్రాపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు. గొప్ప ఆటగాడంటూ అభినందనలు. గోల్డ్ చేజార్చుకోవడం బాధించిందని కామెంట్.